టు సాక్షి సినిమా. దిస్ ఈజ్ షాహిదా. నయనతార హీరోయిన్ గా కవిన్ హీరోగా నటిస్తున్న కొత్త మూవీ హాయ్ డాడా సినిమాతో కవిన్ తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. ఇప్పుడు ఏకంగా నయన్తో సినిమా ఛాన్స్ కొట్టేశాడు. ఈ కొత్త సినిమాను జీ స్టూడియోస్, ది రౌడీ పిక్చర్స్, 7 స్క్రీన్ స్టూడియోస్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ సినిమాకు విష్ణు ఎడవన్ కథ, దర్శకత్వం. ఈయన దర్శకుడు లోకేష్ కనకరాజ్ వద్ద ఖైదీ, మాస్టర్, విక్రమ్ సినిమాలకు అసోసియేట్ గా పనిచేస్తున్నారన్నది గమనార్హం. ఇందులో సీనియర్ డైరెక్టర్ కె భాగ్యరాజ్, ప్రభు, రాధిక, సత్యన్, ఆదిత్య కదీర్, ఖురేషి ఇతర సినీ ప్రముఖులు కీ రోల్స్ ప్లే చేస్తున్నారు. డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ శిష్యుడిగా విష్ణు ఎడవన్ చాలా సినిమాలకు పనిచేశారు. అయితే ఫస్ట్ టైం దర్శకుడిగా హాయ్ సినిమాను తీస్తుండటంతో ఈ సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి. కాగా ఈ సినిమాలో జరిగిన ఒక సంఘటన గురించి దర్శకుడు విష్ణు ఎడవన్ ఇటీవల ఒక భేటీలో పేర్కొంటూ, ఇంతకు ముందు నయనతార నిర్మాతగా, కవిన్ హీరోగా ఊర్కురువి అనే సినిమా నిర్మించాల్సి ఉందన్నారు. అప్పుడే నయనతారకు కవిన్ తెలుసన్నారు. ఈ సినిమా అనివార్య కారణాల వల్ల ప్రారంభం కాలేదని, ఇప్పుడు నయనతార కవిన్ నటిస్తున్న హాయ్ సినిమాను రూపొందిస్తున్నట్లు చెప్పారు. ఈ సినిమా తొలి రోజు షూటింగ్ లో నయనతారను కవిన్ కౌగిలించుకునే సన్నివేశాన్ని చిత్రీకరించినట్లు చెప్పారు. అయితే నయనతారను హక్ చేసుకోవడానికి కవిన్ సంకోచించారన్నారు. దీంతో ఇంతకు ముందు ఎవరికి కౌగిలించుకోలేదా అని ఆమె కవిన్ ను సరదాగా ఆట పట్టించారన్నారు. ఇలా నయనతార సెట్ లో ఉంటే జాలీగా ఉంటారని చెప్పారు. కాగా హాయ్ సినిమా నిర్మాణ దశలో ఉంది. నయనతార నటించిన సినిమాలు ఇటీవల తెరపైకి రాకున్నా త్వరలో మలయాళంలో మమ్ముట్టి, మోహన్ లాలతో కలిసి నటించిన పెట్రియట్ త్వరలో తెరపైకి రానుంది. తెలుగులో చిరంజీవికి జంటగా నటించిన మనశంకర వరప్రసాద్ గారు ఎంతటి విజయాన్ని సాధించిందో తెలిసిందే. కాగా ప్రస్తుతం తెలుగులో బాలకృష్ణకు జోడీగా ఓ మూవీ చేస్తున్న నయనతార హిందీలో సల్మాన్ ఖాన్ కు జంటగా ఓ సినిమాకు కమిట్ అయ్యారు. తమిళంలో మన్నాంగట్టి, రాకాయి వంటి సినిమాలు చేతిలో ఉన్నాయి. మలయాళంలో యష్ తో కలిసి నటించిన టాక్సిక్ త్వరలో తెరపైకి రావడానికి సిద్ధమవుతోంది. ఇలా పలు భాషల్లో నటిస్తూ నయనతార బిజీగా ఉన్నారు. ఇక ఈమె తన భర్త విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో నిర్మించిన LIK సినిమా ఈ నెల 10న రిలీజ్ కావడానికి సిద్ధమవుతోంది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. DTHలో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.